రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకుంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అనే విధంగా ఇక్కడ తయారైంది. ఆయనేమో అప్పుల భారత్ చేస్తే ఈయన రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు అంటే ఆంధ్రప్రదేశ్ వాటా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. అది కాక 1,00,000 కోట్లు కాక 1,50,000 కోట్లు కాక 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా చేశాడు. ఎవరి ప్రాణానికి రక్షణ లేదు. ఏ శాలిటీ ఎప్పుడు లేచిందో చెప్పలేము. రాక్షస రాజ్యం రావణ రాజ్యం తాండవిస్తూ ఉంది. రాష్ట్రంలో రాష్ట్రం వచ్చేసి అగ్నిగుండం అయిపోతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన మించిపోయింది. ఆఖరికి తన సొంత చెల్లెలు తన చిన్నాన్న కూతురు నాకు నా కుటుంబ సభ్యులకు ఎక్కడో కాదు పులివెందుల్లో కడప జిల్లాలో రక్షణ లేదు అని కడప ఎస్పీకి లేఖ రాసే స్థాయికి పోయింది. కాబట్టి ఈ రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది జగన్ పాలనలో. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్యం చేశాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఎర్రమట్టి మాఫియా, సబ్సిడీ మాఫియా, ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశాడు. మాట తప్పడం మడమ తిప్పడం ఆయన దినచర్య అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి బాదుడు రెడ్డిగా జలగరెడ్డిగా తయారైనాడు. జగన్ రెడ్డి బాదుడు రెడ్డి, జలగరెడ్డి. పన్నుల వాత, ఛార్జీల మోత, ధరల వాత, ఈ విధంగా అన్నీ పెంచుడే పెంచుడు, దంచుడే దంచుడు, బాదుడే బాదుడు. దాదాపు ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రజల మీద తెచ్చిన 8 లక్షల అప్పు కాక బాదుడు ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు బాదుడు ద్వారా ప్రజల మీద బాదాడు. ఆయన ఇచ్చిందేమో వివిధ పథకాల ద్వారా అమ్మ ఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కలుపుకుంటే ఆయన చెప్పిన ప్రకారమే 2,76,000 కోట్లు ఈ 5 సంవత్సరాలు ఇచ్చింది. కానీ ఒక్క బాదుడు ద్వారా బాధిందెంత? 3 లక్షల కోట్ల రూపాయలు. అప్పు తెచ్చిందెంత? 8.5 లక్షల కోట్ల రూపాయలు. మరి ఆ రెండు కలిపితే 11 లక్షల కోట్ల రూపాయలు. నువ్వు ఇచ్చిందెంత? 2,76,000 కోట్ల రూపాయలు. అంటే మిగతా డబ్బు ఏమైపోయింది? దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఏమైపోయింది? కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులు దోచుకోవడం జరిగింది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం, జగన్ పాలన రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చని 3 ముక్కలు చెప్పినట్టు చెప్పాలంటే అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం. ఎందుకు సంక్షోభంలో సంక్షేమం అంటున్నా అంటే ఆయన వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చింది గోరంత, ప్రజల నుండి లాగింది కొండంత. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగినట్లు, మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లు జగన్ పాలన సాగింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కృతయుగంలో మహిషాసురుడు, త్రేతాయుగంలో రావణాసురుడు, ద్వాపరయుగంలో నరకాసురుడు దుర్యోధనుడు, కలియుగంలో అడాల్ఫ్ హిట్లర్, ఔరంగజేబ్, ఇలా 6 మందిని కలిపితే తయారైన మనిషే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మరి ప్రాంతీయ పార్టీలు చూస్తామా? అటు వైకాపా పార్టీ సహా మిగతా ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, ఇటు వైకాపా కానీ, ఇవి బానిస పార్టీలు.
మోడీ చేతిలో కీలుబొమ్మలు, మోడీ చేతిలో కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలో చెప్పినట్లు ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసం మెలేసి ఏ కబాలి అని పిలవగానే ఒంగోని చేతులు కట్టుకొని ఎస్ పాస్ అని పోతారే, అటువంటి కబాలీ పార్టీలుగా తయారైపోయినాయి మోడీ చేతిలో ఈ యొక్క రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీలు. ఇవి కప్పుకొను చాలవు, కట్టుకొను చాలవు, ఉడత ఊపులే తప్ప చింతకాయలు రాలవు. కానీ పెళ్ళింటికాడ కుక్కల గోల చేసినట్టు చేస్తూ ఉంటాయి, అంతా వీళ్ళే సాధించినట్లు. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్గా ఈ ప్రాంతీయ పార్టీలు తయారైపోయినాయి. మోడీకి జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడుగా, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా మారిపోయారు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ నమ్ముకుంటే కుక్క దోక పట్టుకొని గోదావరి ఇస్తే ఏమవుతుందో అదే జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ఈ దుష్ట చతుష్టయ పార్టీలను అంటే బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఏ విధంగా మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని దుష్ట చతుష్టయంగా తయారైపోయి మహోన్నతమైన కురు సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశారో ఆ విధంగా ఈ దుష్ట చతుష్టయ పార్టీలు ఆధునిక ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బానిసలైపోయి ఈ దుష్ట చతుష్టయ పార్టీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పచెప్పవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఇప్పుడు ఇష్యూనే కాదు, 10 సంవత్సరాలైంది. ఎమర్జెన్సీనే 3 ఏళ్లకు మర్చిపోయినారు. ఇందిరాగాంధీ గారు 1977 ఎమర్జెన్సీనే అప్పుడు ఆవిడ ఓడించారు. 1980 కల్లా మళ్ళీ వచ్చేసి ఆవిడ అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా పోనీ విభజనే ప్రధాన కారణం అనుకుంటే 2014లో ఎవరు అధికారంలోకి రావాలా? సిపిఎం రావాలి. ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసము చిత్తశుద్ధితో ఉన్న ఏకైక పార్టీ సిపిఎం. చంద్రబాబు నాయుడు 2 సార్లు లేఖలు రాశాడు, జగన్మోహన్ రెడ్డి ఒకసారి లేఖ రాశాడు. ఆ లేఖలు ఏమన్నాడు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాష్ట్రాన్ని విభజించండి అన్నాడు. ఇంకా బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాలు మొదటి చెప్తా ఉంది. సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ ఒక సిపిఎం మాత్రమే నిజంగా చిత్తశుద్ధి చేసింది. మరి 2014లో వాళ్ళు రావాలా, కానీ డిపాజిట్ పోయింది. 2019లో వాళ్ళు రావాలా, డిపాజిట్ పోయింది. కాబట్టి విభజన అంశం అనేది అది ఇప్పుడు ఇష్యూనే కాదు. విభజన చట్టంలోని అంశాలు ఎవరు అమలు చేయగలరు అనేది ఇప్పుడు అంశం. అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేయగలదు. ప్రాంతీయ పార్టీలకు శక్తి లేదు. బీజేపీ అన్నా చేయాలా, కాంగ్రెస్ అన్నా చేయాలా, కేంద్ర ప్రభుత్వమే చేయాలా. బీజేపీ అవకాశం వచ్చి 10 సంవత్సరాలన్నా చేయలేదు. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ నేను చేస్తున్నా అంటున్నాను. కాబట్టి ఆ అవకాశము విభజన అంశం ద్వారా, చట్టం ద్వారా వచ్చిన అంశాలు అమలు చేయగలిగే శక్తి కాంగ్రెస్ ఉంది. కాబట్టి రేపు ఇవే మా యొక్క బ్రహ్మాస్త్రాలు, మా యొక్క పాశుపతాస్త్రాలు.